మన ఫస్ట్ చిన్న ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. Sila Pass 13,700 feet above, and welcome to Tawang. Sila Pass. ఇక్కడ ఒక లేక్ ఉంది కదా, ఈ లేక్లో లాస్ట్ మంత్ 3 మెంబర్స్ చనిపోయారంట. లేక్ ఫ్రోజన్ అయిన తర్వాత వాళ్ళు దాంట్లోకి వెళ్ళి స్టంట్స్ వేసిండ్రు, అది ప్యాచ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయారు. डेढ़ 2 किलोमीटर बस इतना ही। आगे में और एक है, 2 टनल है। మన ఫస్ట్ చిన్న ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది బై రోడ్. సో హ్యాపీ టు సే దట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు భూటాన్. ఇది ఇండియా, అది ఇప్పుడు భూటాన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఒక మందిర్ ఉందంట, ఒక టెంపుల్ ఉందంట పక్కనే. కొంత దూరం వరకే పర్మిషన్ ఉంటుంది, అది కూడా మనకు తెలిసిన అతను విజయవాడ అతను ఉన్నాడు, సో ఆయన హెల్ప్ చేసిండు. సో మనం కొంచెం దూరం వరకు భూటాన్లోకి ఎంటర్ అయ్యి ఒక టెంపుల్ విజిట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ టు భూటాన్. భూటాన్ నెంబర్ ప్లేట్స్ BP పెట్రోల్ ప్రైస్ ఎంత తెలుసా భూటాన్లో? 64 రూపీస్ పెట్రోల్, డీజిల్ 71 రూపీస్. పెట్రోల్ బంక్లో ఒక్క షాట్ కూడా తీయలేదు ఈ సిరీస్లో, ఇది ఫస్ట్ది. బాయ్ బాయ్ భూటాన్. ఇంత తొందరగా వేరే కంట్రీకి వేసి వచ్చింది ఫస్ట్ టైం, కంట్రీ ఫస్ట్ టైం. కానీ ఆ పైన ఫస్ట్ బ్యాగ్ నాది, ఆ హెల్మెట్ కూడా నాదే. సో గైస్, ఫైనలీ ఈ సిరీస్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. నేనైతే మహబూబ్నగర్కి రీచ్ అయిపోయినా. సో ఈ ట్రిప్లో ఆల్మోస్ట్ మనం 5,356 కిలోమీటర్స్ కవర్ చేసినాం. అండ్ కవర్ చేసిన తర్వాత నేను ఫ్లైట్కి వచ్చేసిన. ట్రైన్ నాకు తెలిసి రేపు వచ్చేస్తుంది, బైక్ రేపు వచ్చేస్తుంది. ట్రైన్లో రేపు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, ఇందాకే మెసేజ్ వచ్చింది. సో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది తీసుకోవడానికి, ఎందుకంటే అది డైరెక్ట్ మహబూబ్నగర్కి కనెక్టింగ్ లేకుండే ట్రైన్. సో హైదరాబాద్ చెర్లపల్లికి ఉండే. అండ్ మనకు గౌహటి నుంచి హైదరాబాద్కి బైక్ వేయడానికి ఆల్మోస్ట్ 4,000 ఛార్జ్ చేసిండ్రు. ఈ ట్రిప్లో చాలా స్పెషల్ ఏంటంటే 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్. 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్ కంప్లీట్గా ఒక్కసారి కవర్ చేయాలంటే చాలా కష్టం. సో నాకైతే టోటల్ ఓవరాల్గా ఇంక్లూడింగ్ మనం తవాంగ్ వెళ్ళి వచ్చింది అంతా కౌంట్ చేసుకొని 19 డేస్ పట్టింది. అండ్ మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ట్రిప్లో నాకు వైద్యనాథ్ దర్శనం చేసుకోవడంతో 12 జ్యోతిర్లింగాలు మొత్తం కవర్ అయిపోయినాయి నా లైఫ్లో. నేను 12 జ్యోతిర్లింగాస్ మొత్తం కవర్ చేసేసిన. అండ్ 2 శక్తిపీఠాలు చూసినాం మనం, త్రిపుర దేవి సుందరి అండ్ గౌహటిలో, అస్సాంలో గౌహటిలో మన
మన కామాఖ్య టెంపుల్. ఈ రెండు మంచి పవర్ఫుల్ శక్తిపీఠాలు, అమ్మవార్లు. సో ఆ రెండు కూడా దర్శనం కంప్లీట్ అయిపోయినాయి మనకి. అండ్ ఈ ట్రిప్తో మనం ఆల్మోస్ట్ ఇండియాలో ఒక్క ప్లేస్ మిస్ అయింది మనకి బైక్ మీద. అది రాజస్థాన్ ఒకటి ఏమో తెలియదు, ఎప్పుడు ప్లాన్ చేస్తానో ఎప్పుడు వెళ్తానో, బట్ చాలా టైం పడుతుంది నాకు తెలిసి. ఒక అట్లీస్ట్ 6 months టైం పడుతుండొచ్చు, ఎందుకంటే కొంచెం బిజినెస్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో అట్లా రాజస్థాన్ ఒక్కటి కవర్ చేస్తే కంప్లీట్గా ఇండియా అయిపోతుంది మనది. రాజస్థాన్కి కూడా నేను చాలా షార్ట్కట్గా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు గుజరాత్ అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినా, కాకపోతే ఒక అర్జెంట్ వర్క్ ఉండి రావాల్సి వచ్చింది మళ్ళీ. సో రాజస్థాన్ ఒకటి ఎలా వెళ్తానో చూద్దాం. బై బైక్ అదొక ప్లేస్ కవర్ చేస్తా, రాజస్థాన్ ఒకటి. సో ఇండియా ఫినిష్ అయిపోతుంది దాంతో. చాలా నాకెప్పుడు ఎందుకు రైడింగ్ చేస్తావు, ఎందుకు బైక్ అంటే నాకు ఎందుకు కార్లో ఉన్నా సరే, ఫ్లైట్లో వెళ్తా, ఈజీ యాక్సెస్ చాలా ఉంటాయి. కాకపోతే నాకు చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, నాకు అట్లా బైక్ రైడింగ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ నేను నిజంగా సీరియస్లీ నేను చెప్పాలంటే నేను అసలు సాంగ్స్ వినను ట్రావెలింగ్లో. బండి నడుపుతున్నా అంటే సాంగ్స్ అసలు వినను. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయి ఉంటాయి, కాల్స్ వస్తే రెస్పాండ్ అవుతా, కానీ అసలు ఖచ్చితంగా సాంగ్స్ వినను. చాలా పీస్ఫుల్గా రైడ్ చేస్తుంటా. ఒక్కడిని వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సాయి రాకముందు 8 days or 9 days ఒక్కనే ట్రావెల్ చేసినా కదా సోలోగా. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా. అలా బైక్ ట్రావెల్ చేస్తే నాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నువ్వు నీ కోసం నీకు నచ్చిన పని చేయకపోతే మాత్రం ఏమో నాకు తెలిసి అయితే చాలామందికి ఉంటుంది ట్రావెల్ చేయాలి, వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ నాకు తెలుసు. నాకు కూడా చాలా అడ్డుపడతాయి, కానీ నేను అన్నీ దాటుకొని ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అవుతా. ఎందుకంటే ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది లైఫ్, ఎప్పుడు ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటాయి. నువ్వు దాన్ని దాటుకొని పోతేనే ఏదన్నా వెళ్ళిపోతావు, లేదంటే అది అడ్డం వచ్చింది, ఇది అడ్డం వచ్చింది, ఇంట్లో సంథింగ్ బిజినెస్లు జాబ్ అనుకుంటుంటే ఇట్లా ఉంటుంది. అందరి గురించి అనను, బట్ అందరికీ సిచ్యువేషన్ ఒకటేలాగా ఉండదు. బట్ వీలైనంత ఏదో విధంగా ట్రావెల్ చేస్తే మాత్రం చాలా పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ థింగ్, ఈ తొక్కల లైఫ్ నుంచి ఏదో కొంచెం ఎస్కేప్ అయ్యి మళ్ళీ రావచ్చు అంతే. సో నేనైతే ట్రావెలింగ్ ఎప్పటికీ ఆపను, బట్ బైక్ జర్నీ ఆపుతాను. ఇది ఒక రాజస్థాన్ కంప్లీట్ అయిపోతే ఇండియా ఫినిష్ అయిపోతుంది బండి మీద. సో ఇదొకటి ఫినిష్ అయిపోయిన తర్వాత బైక్ జర్నీ ఆపుతాను, కానీ ట్రావెలింగ్ ఆపను. సో అప్పుడు ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేద్దాం ప్లాన్ ఉంది విత్ ఫ్యామిలీ. సో లెట్స్ సీ అది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక మెయిన్ పాయింట్, నేను ఈ ట్రిప్స్తో పాటు కంప్లీట్ చేసింది ఏంటంటే, నాకు ఛోటా శారదం అయిపోయింది నా లైఫ్లో. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి మొత్తం ఈ 4 అయిపోయినాయి. అండ్ బడా చార్ధామ్ అంటారు, అది కూడా అయిపోయింది. పూరి జగన్నాథ్, ద్వారకా, రామేశ్వరం, బద్రీనాథ్ ఇవి కూడా అయిపోయినాయి. అండ్ 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. దర్శనం చాలా మంచిగా ప్రతిసారి, అంటే నాకేం ఫ్రీక్వెంట్గా కాదు, ఎందుకంటే మనం బిజినెస్ చేస్తుంటాం కదా. సో అప్పుడప్పుడు అట్లా మొత్తానికి ఓవరాల్గా 12 జ్యోతిర్లింగాలు అయితే కవర్ అయిపోయినాయి. అండ్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉమ్లుంగ్లా పాస్ వెళ్ళినాం. అండ్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అది వెళ్ళిపోయినాం. అండ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ ధనుష్కోడ్, అది కూడా కవర్ అయిపోయింది. వాట్ నాట్ చాలా చూసినాం. అండ్ అయినా ఇంకొక ప్లేస్ రాజస్థాన్ ఒక్కటి కవర్ అయిపోతే ఇండియా విల్ బి ఫినిష్డ్. అండ్ మనం నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాం అనేది చూద్దాం ఫ్యూచర్లో. నాకు తెలుసు సబ్స్క్రైబ్ చేస్తారు, చేయరు, ఇట్స్ ఓకే. ఉన్న 700 సంథింగ్ సబ్స్క్రైబర్స్, చూసే 100 మంది 200 మంది వీడియో అయినా సరే నేను వీడియోస్ కోసం దానికోసం ఎప్పుడు చేయలేదు. నాకు ఓవరాల్గా ఫైనల్గా ఏంటంటే, ఎప్పుడైనా నేను ఒక 10 years తర్వాత నేను ఎక్కడ ట్రావెల్ చేసిన అంటే, నాకు ఫొటోస్ ఉంటాయి, ఇన్స్టాలో పోస్టులు ఉంటాయి, రీల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే కంప్లీట్గా అరే ఇక్కడ ఆగింటి, ఇక్కడ తిన్నింటి, ఇక్కడ చూసుకోవాలనే దానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది అని కూడా నేను వీడియోస్ తీస్తాను. బట్ ఈవెన్ దో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. బై బాయ్. హొల్లే ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయినా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నేను వీడియోస్ చేస్తాను బట్ అవి ఎంత రీచ్ వెళ్తాయి ఏంది అవన్నీ నేను పట్టించుకోను. ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే,
ఎంత యూట్యూబ్లో నేను తీసినా నేనేం సూపర్ లైక్ పెద్ద మనోళ్ళ కంటెంట్ అయితే రాదేమో, ఎందుకంటే నేను మంచిగా కవర్ చేస్తాను, నేను మాట్లాడతాను, నేనే మొత్తం ఇది చేస్తాను. బట్ ఏంటంటే ఒకవేళ అంతకు మించిన నేను వెళ్ళిన వీడియోస్ కానీ పోస్టులు కానీ ఐ మీన్ పిక్చర్స్ కానీ చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. చాలా అంటే చాలా క్రేజీ వీడియోస్ ఉన్నాయి, ఐ మీన్ ఇన్స్టా రీల్స్ కానీ పోస్టులు కానీ. సో ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో అవ్వండి, కింద ఇన్స్టా ఐడి ఇస్తాను. అండ్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. బాయ్ బాయ్.